కాంగ్రెస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ వ్యాఖ్యానించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు ప్రణవ్ భూంపూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన వైపు అడుగులు వేస్తోందని, జూబ్లీహిల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్, సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, వైస్ చైర్మన్ దేశిని అలయ్య, నాయకులు మౌటం కుమారస్వామి, కంబంపాటి ప్రసాద్, పాలసాన్ రమేష్ గౌడ్, బొల్లం రాజిరెడ్డి, కొండ రమేష్, పోరండ్ల రమేష్, ఆడెప్ శ్రీకాంత్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఆఫీస్ కట్టాలా, కాంపౌండ్ వాల్ పనులు అన్ని త్వరగా మన మార్పులను పిలిపించుకొని ఓపెనింగ్ చేసుకుందాం కమలాపూర్ మండలంలో అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ల ఇది ముందు జమ్మికుంట వ్యవసాయం నుంచి వేరుబడి ఇక్కడ సపరేట్ ఒక అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉండాలని చెప్పి మరి ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి పెట్టిన తర్వాత ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవాలన్న, అంటే ఒక సెక్రటరీ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ నుంచి వచ్చి చైర్మన్తో పాటు పాలకవర్గం అందరు కూర్చొని అధికారులతోని మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే రేపు జిల్లా స్థాయి కానీ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి గురించి ఇక్కడ ఏమైనా రివ్యూ చేద్దామన్నా సరైన వసతులు లేవు. ఒక రూము, ఒక కమిటీ రూమ్ కానీ అంటే ఒక చైర్మన్ ప్లస్ పాలకవర్గం అందరు కూర్చొని మీటింగ్ తీసుకోవడానికి ఒక రూమ్ లేదని చెప్పి మరి గత ఇది ఏర్పడి దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. దాని ఏది మార్కెట్ దాని అయిన తర్వాత 5 years 6 years ఈ షెడ్లు కట్టి ఇవన్నీ చేసాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోయిన ప్రభుత్వంలో కమిటీ పాలక వర్గం వేసే నాదులు లేకపోయింది. ఎమ్మెల్సీ గుండి విప్పు గుండి ప్రభుత్వం టీఆర్ఎస్ దున్నా ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు పాలకవర్గం వేసే దాఖలాలు లేవు. మరి మా ప్రజా ప్రభుత్వం మేము రాగానే ఇక్కడ వెంటనే మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్లస్ డైరెక్టర్లతో బ్రహ్మాండంగా వేసుకొని మరి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ నడపడందుకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఏదైతే ఒక నిబద్ధతతోని మన పాలకవర్గం నడుస్తుందో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ మరి ఇక్కడ మీటింగ్, ఇందాక నేను చెప్పినట్టు రివ్యూలు మీటింగ్లు పెట్టడందుకు ఇక్కడ మంచి బిల్డింగ్ కావాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రపోజల్తో మా దగ్గరకు వచ్చిండ్రో మరి మేము వెంబడే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వారి ఇన్ఛార్జ్ మంత్రివర్గ ప్లస్ అగ్రికల్చర్ మంత్రి వారే కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయ జెండా ఎగిరేసింది అక్కడ మంచి భారీ మెజార్టీతో. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వాళ్ళేమో ప్రచారం చేసుకుంటూ ఏం అభివృద్ధి చేసిండ్రు అని చెప్పకుండా ఎంతసేపు మా అభ్యర్థిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటారు. ఓ గుండా అని, రౌడీ అని చేసుకుంటా ప్రచారం చేశాం. మరి మేమేం చేసినాం? మేమే అభివృద్ధి చేసినాం 2 ఏళ్లలో. ఏం చేస్తాం మేము అని కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి పలు మంత్రులు వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని మరి మేమందరం బూతులు ఇన్ఛార్జ్ వారిగా మరి మేము కూడా పనిచేయడం జరిగింది. నేను 288 బూత్ ఇన్ఛార్జ్గా పనిచేసినాం సోమాజిగూడ డివిజన్లో. మరి అక్కడ మంచి భారీ మెజార్టీ మేము తీసుకొచ్చినాం. దాదాపు 340 ఓట్లు పడితే 202 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. అంటే దాదాపు మేము ఒక 105-110 మెజార్టీ ఇచ్చినాం అక్కడి నుంచి. సో అట్లా అందరూ మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రియాశీలుగా అక్కడ ఉన్న అందరూ పనిచేసారు. అంటే ప్రజలు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు.
అది మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ఇంకా అమలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే కూడా అక్కడ పోయిండు. అక్కడేదో ఇక్కడ చేసినట్టు 2-3 విషయాలు చేసి